మోషన్ వెళ్ళేటప్పుడు నొప్పొస్తుంది లేదా మోషన్‌లో బ్లడ్ పడుతుంది. ఈ సిమ్టమ్ నేను ఎవరికైనా చెప్పుకోవచ్చా? చాలామంది ఇండియన్ కండిషన్స్‌లో ఈ సిమ్టమ్ బయట చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉంటారు లేదా భయపడతా ఉంటారు. ఆ భయంతోని చిన్న సిమ్టమ్ వల్ల ఎర్లీ స్టేజెస్‌లో ఉన్న సిమ్టమ్‌ని పెద్ద సిమ్టమ్ అయ్యేదాకా, పెద్ద ఇబ్బందొచ్చేదాకా వాళ్ళు మెడికల్ కన్సల్టేషన్ తీసుకోకపోవడం గానీ, డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడం వల్ల వాళ్ళే ఇబ్బంది పడతా ఉంటారు. నేను మా పేషెంట్స్ అందరికీ చెప్పేది చిన్న సిమ్టమ్ అయినా గానీ వచ్చి చెప్పండి. ఇంట్లో వాళ్ళకైనా చెప్పండి. ఇంట్లో వాళ్ళు చెప్తే మన దగ్గరికి తీసుకొస్తారు. వచ్చినప్పుడు అయితే గాని చిన్న సిమ్టమ్స్ అయితే గనుక ఎర్లీ స్టేజ్‌లో మనం డయాగ్నోస్ చేస్తే దానికి మెడిసిన్ మేనేజ్‌మెంట్. సో, మందులు తీసుకోవడం గానీ, లేదంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ, లేదు కాన్‌స్టిపేషన్ రాకుండా ఉండేలాగా కొన్ని ట్రైనింగ్ మెథడ్స్ ఇవి చెప్తే గనక మీకు ఎర్లీ స్టేజెస్‌లోనే ఆ సిమ్టమ్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు, ట్రీట్ చేసుకోవచ్చు కూడా. అలాగని చెప్పి లేట్ చేసాము, సంవత్సరాల కొద్దీ మనం దాని గురించి అలాగే ఉండిపోయి దాంతోనే నొప్పితోని నొప్పి బ్లీడింగ్ అవుతా ఉంటే అలాంటప్పుడు మీకు ప్రాబ్లమ్ పెద్దగా అవుతది. కొంతమందికి బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ స్టేజ్ దాకా కూడా వెళ్లారు కొంతమంది పేషెంట్స్. అలా కాకుండా ఎర్లీ స్టేజెస్‌లో వస్తే గనుక ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే సిమ్టమ్స్ కంట్రోల్‌లో ఉంటాయి.